వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో 3వ అధ్యాయమైన బహుపదుల గురించి నేర్చుకోబోతున్నాం. బహుపదులు అంటే ఏమిటి, మనము వేటిని బహుపది అంటాము అనే దాని గురించి చూసినట్లయితే, ఏ ఒక వాస్తవ సంఖ్య మరియు n ఒక పూర్ణాంకము అయి ఏ ఎక్స్పోర్ n రూపములో ఉన్న పరిమిత పదాల మొత్తంగా రాయబడిన బీజీయ సమాసమును బహుపది అని అంటాము. ఇక్కడ ఏ అనేది ఒక వాస్తవ సంఖ్య అంటుండు. మనం వాస్తవ సంఖ్య అంటే మనము తెలుసు దేని వాస్తవ సంఖ్య అంటాం. మళ్ళీ ఇంకేమన్నాడు, n ఒక పూర్ణాంకము. n పూర్ణాంకం అంటే హోల్ నెంబర్ 0 1 2 3 4 డాష్ అంటే n అనేది పూర్ణాంకము అయి ఏ ఎక్స్పోర్ n ఏ ఇంటూ ఎక్స్పోర్ n రూపంలో ఉన్న పరిమిత పదాలు ఇలాంటి కొన్ని పదాలను పరిమిత పదాలను మొత్తంగా రాయబడిన బీజీయ సమాసమునే బహుపది అని అంటాము అంటుంది. అయితే మరి ఇక్కడ ఒక పదం ఉంది, బీజీయ సమాసము. బీజీయ సమాసమును అంటుండు. మరి బీజీయ సమాసం అంటే దాని గురించి మనము 7వ తరగతిలో 8వ తరగతిలో క్రింది తరగతుల్లో మనం దాని గురించి నేర్చుకున్నాం. ఒకసారి మరి ఫస్ట్ సమాసం అంటే ఏంది, క్రింది తరగతిలో నేర్చుకున్న అంశాన్ని ఒకసారి మళ్ళీ ఇక్కడ గుర్తుకు చేస్తాను. సమాసం అంటే ఏంది, బీజీయ సమాసం అంటే ఏందో ఒకసారి చూద్దాం. అంటే సమాసం అంటే ప్లస్ లేక మైనస్ గుర్తులచే కలపబడిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదాల కలయికనే సమాసము అని అంటాము. ప్లస్ లేదా మైనస్ అనే గుర్తులచే కలపబడిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదాలను, ఒకటి లేదా 2 లేదా 3 పదాలను తీసుకుని వాటిని ప్లస్ లేదా మైనస్ తో కలిపినట్లయితే ఆ పదాలని కలయికనే సమాసం అని అంటాం. ఉదాహరణగా ఏమిచ్చాడు, 6x + 3y, 6x + 3y, 5a + 7b, 9 + 3 - 2. అంటే ఇక్కడ ఈ సమాసములో ఇక్కడ గమనించినట్లయితే ఏమున్నాయి, అన్ని సంఖ్యలే ఉన్నవి. ఇక్కడ ఏ బి అనేవి చరరాశులు ఉన్నవి. అంటే ఈ విధంగా 6x + 3y కానీ 5a + 7b కానీ 9 + 3 - 2 ఈ విధంగా ఉన్న వాటిని మనము సమాసముగా తీసుకుంటాం. మరి ఈ సమాసాన్ని బీజీయ సమాసము అనాలంటే అందులో ఒక బీజీయ పదమైనా ఉంటే, ఒక బీజీయ పదం ఉన్నట్లయితే దాన్ని బీజీయ సమాసము అంటాం. బీజీయ పదం అంటే ఎక్స్ వై ఏబి అనే ఈ పదాలు ఉన్నట్లయితే వాటిని బీజీయ సమాసము అంటాం. దాన్ని ఏమిచ్చిందంటే బీజీయ సమాసమునే చరరాశులతో సంకలనము, చరరాశులతో అంటే వేరియబుల్స్, సంకలనము, వ్యవకలనము, గుణకారము, భాగహార ప్రక్రియలతో కూడిన వాటిని బీజీయ సమాసము అంటాం. చరరాశులు ఎలా ఉండాలి, కూడడము, తీసివేయడము, గుణించి, భాగించిన అనే 4 చతుర్విధ ప్రక్రియలతో కూడిన వాటినే బీజీయ సమాసం అని అంటాము. ఇక్కడ చూడండి కొన్ని ఉదాహరణలు ఇచ్చిండు. 2x + 3 ఇక్కడ ఏముంది, సంకలనం ఉంది. 4x⁻1/2, 3x² + 4x⁻−1 + 5, 4 + 1/x. ఇక్కడ ఈ చరరాశి ఏం చేస్తుంది, భాగహారంలో ఉంది. ఇది కూడా x⁻−1 ఉంది. అంటే ఇవేంటి, బీజీయ సమాసాలు. బీజీయ సమాసాలు. అయితే బహుపది అనేది ఏంటంటే బీజీయ సమాసమే, కానీ ఆ బీజీయ సమాసం అనేది ఈ కండిషన్ ఈ రూపంలో ఉండాలి. ఆ బీజీయ సమాసమే. బహుపది అనేది కూడా బీజీయ సమాసమే, కానీ అది కొన్ని అంశాలను పాటించాలి. ఏంటిది, ఏ అనేది వాస్తవ సంఖ్య, దీని యొక్క ఎక్స్పోనెంట్ ఘాతాంకము. ఇక్కడ ఏంటిది మనం పాటించాల్సింది, ఎలాంటి ఈ వేరియబుల్ అంటే చరరాశి యొక్క ఘాతాంకం ఎలా ఉండాలి, ఒక పూర్ణాంకం అయి ఉండాలి. అలాంటి బీజీయ సమాసాన్నే ఏమంటాము, బహుపది అంటాము. ఉదాహరణగా బహుపదికి 2x 1/3 × x - 4, x² - 2x - 1 వీటిని ఉదాహరణగా బహుపదులకు ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎందుకు 2 × x, ఇక్కడ ఏంటి 2 అనేది వాస్తవ సంఖ్య, x యొక్క ఘాతాంకం ఎంత ఉంది, 1 అంటే అనేది పూర్ణాంకమే కదా, కాబట్టి 2x అనేది బహుపది అవుతుంది. చూద్దాం రెండవ ఉదాహరణ, 1/3x - 4. ఇక్కడ దీని యొక్క గుణకము ఏ అనేది x యొక్క గుణకం ముందున్న దాన్ని సంఖ్యా గుణకము అంటాము. ఇది 1/3 అంటే ఏంది, అకరణీయ సంఖ్య. అకరణీయ సంఖ్య అంటే ఏ అనేది వాస్తవ సంఖ్య కాబట్టి అకరణీయ సంఖ్య ఉండొచ్చు. ఇక్కడ x యొక్క
ఘాతాంకం ఎంత? 1. కాబట్టి ఇది ఒక బహుపదికి ఉదాహరణ తీసుకోవచ్చు. x² - 2x - 1. ఇక్కడ x యొక్క ఘాతాంకం 2, ఇక్కడ x యొక్క ఘాతాంకం 1. కాబట్టి ఇది కూడా బహుపదికి ఉదాహరణగా తీసుకోవచ్చు. అంటే చరరాశి యొక్క ఘాతాంకం అనేది పూర్ణాంకము కావాలను, శూన్యేతర పూర్ణ సంఖ్య కావాలి. ఇక్కడ ఇవి చేయండిలో చూద్దాం. ఇప్పుడు ఇవి చేయండిలో ఏమని ఇచ్చాడు? క్రింది సమాసాలలో ఏవి బహుపదులు ఏవి కావు కారణాలు తెలపండి అన్నాడు. మనం ఇక్కడే రాసేద్దాం ఆన్సర్. 2x³ అనేది బహుపది అవుతుందా? మన కండిషన్ ఏముండాలి? ax⁴n రూపంలో ఉండాలి కొన్ని పదాలు. ఏ అనేది ఏంటి? x యొక్క గుణకం అనేది ఏం కావాలి? వాస్తవ సంఖ్య అయి ఉండాలి. అంటే అది కర్ణీయ సంఖ్య కావచ్చు, అకర్ణీయ సంఖ్య కావచ్చు. దాని యొక్క గుణకం అనేది వాస్తవ సంఖ్య. దాని యొక్క ఘాతాంకం మాత్రము ఒక పూర్ణాంకము. అంటే పూర్ణాంకం అంటే ఏంది? హోల్ నెంబర్. 0 కావచ్చు, 1 కావచ్చు, 2 కావచ్చు. 0 నుంచి ఏదైనా పూర్ణాంకం తీసుకోవచ్చు. చూడండి, మరి ఏ అంటే వాస్తవ సంఖ్య, 2 అనేది వాస్తవ సంఖ్య, x ఒక చరరాశి, ఇక్కడ 3 అనేది పూర్ణాంకమే కదా. కాబట్టి ఇది బహుపది అగును. ఫస్ట్ ఇది బహుపది అగును. నెక్స్ట్ 1/x - 1. 1/x ఉంది. x అనేది ఎలా ఉంది? దీన్ని 1/x ని ఏమన్నా రాయొచ్చు? x యొక్క ఘాతాంకం ఎంత ఉంది కింద? ఏమి లేకపోతే 1. అంటే దాన్ని లవంలో రాసుకున్నట్లయితే x⁻⁻1 -1 అవుతుంది. దీన్ని ఈ 1/x ని ఏమని రాసుకోవచ్చు? x⁻⁻1 -1. ఇక్కడ చూడండి, చరరాశి x కానీ చరరాశి యొక్క ఘాతాంకం ఏముంది? పూర్ణాంకము లేదు. x యొక్క ఘాతాంకము పూర్ణాంకము లేదు, మైనస్ ఉంది, రుణ సంఖ్య ఉంది. కాబట్టి ఇది బహుపది కాదు. ఎందుకు? ఘాతాంకము రుణ సంఖ్య ఉంది. కారణం ఏంది? ఘాతాంకము రుణ సంఖ్య. ఘాతాంకం అనేది రుణ సంఖ్య -1 అది. నెక్స్ట్ 4z² + 1/7. 4z² + 1/7. ఇక్కడ z అనేది చరరాశి. దీని యొక్క ఘాతాంకం ఎంత ఉంది? పూర్ణాంకం. కాబట్టి 2 అనేది పూర్ణాంకమే, హోల్ నెంబరే కదా. ప్లస్ 1/7. ఇక్కడ 1/7. ఇక్కడ చరరాశి మాత్రమే హారంలో ఉండవద్దు. కానీ ఇదేంటి? అకర్ణీయ సంఖ్య. ఈ స్థిరాంకం అనేది అకర్ణీయ సంఖ్య ఉండొచ్చు, ఏదైనా వాస్తవ సంఖ్య ఏదైనా ఉండొచ్చు. దీని యొక్క గుణకము కూడా వాస్తవ సంఖ్య ఏదైనా ఉండొచ్చు. కానీ ఈ చరరాశి యొక్క ఘాతాంకము మాత్రము ఒక పూర్ణాంకమై ఉండాలి. కాబట్టి ఇది బహుపది అగును. నెక్స్ట్ m² - √2 × m + 2. ఇది కూడా బహుపది అగును. ఎందుకు? వీటి యొక్క చరరాశి యొక్క ఘాతాంకాలు అనేవి పూర్ణాంకాలు. ఇది 2, ఇక్కడ 1 పూర్ణాంకం. కానీ ఇక్కడ గుణకం అనేది కోఎఫిషియంట్ √2 గా సార్, అంటే √2 అంటే వాస్తవ సంఖ్యనే కదా, ఉండొచ్చు, ఏం కాదు. బహుపది అగును. ఇది p⁻⁻2 + 1. ఇక్కడ చరరాశి యొక్క ఘాతాంకం అనేది పూర్ణాంకము కాదు, రుణ సంఖ్య ఉంది. కాబట్టి ఇది బహుపది కాదు. కారణం ఏంది? ఘాతాంకము రుణ సంఖ్య. ఘాతాంకము కారణం ఏంది? రుణ సంఖ్య కావున. ఇప్పుడు బహుపది పరిమాణము, డిగ్రీ ఆఫ్ పాలినామియల్. అంటే బహుపది అంటే బహుపదిలో 3 పదాలు ఉన్నాయనుకోండి. ప్రతి పదం యొక్క చరరాశి యొక్క ఘాతాంకాన్ని కనుక్కొని ఆ విధంగా 3 పదాలలో ఉన్న చరరాశి యొక్క ఘాతాంకాలలో గరిష్ట ఘాతాంకాన్నే మనము బహుపది యొక్క పరిమాణము అని కింది తరగతిలో నేర్చుకున్నాం. ఒకసారి గుర్తు చేసుకుందాం బహుపది యొక్క పరిమాణం గురించి. అయితే ఇక్కడ చెప్తున్నాను, x చరరాశిలో గల బహుపది. ఒకవేళ x చరరాశిలో గల బహుపదిని p(x) అని సూచిస్తాం. x బదులు y అనుకోండి, y చరరాశిలో గల బహుపదిని p(y) అని తీసుకోవాలి. t లో అనుకోండి, చరరాశి t లో బహుపది అనుకోండి p(t). x చరరాశిలో గల బహుపది p(x) లో x యొక్క గరిష్ట ఘాతాంకమును, ఆ p(x) అనే బహుపదిలో ఎన్ని పదాలు ఉంటాయో ప్రతి పదం యొక్క చరరాశి యొక్క ఘాతాంకమును కనుక్కుంటే అందులో గరిష్ట ఘాతాంకమును
p(x) బహుపది యొక్క పరిమాణము అంటాము. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటాము. ఇక్కడ ఉదాహరణకి చూద్దాం. కొన్ని 3x + 5 ఇది ఒక బహుపది. ఇక్కడ చరరాశి x యొక్క ఘాతాంకం ఎంత ఇచ్చిండు? 1. 3x ఇక్కడ ఇది స్థిర పదము. తర్వాత √2 × y + 5 ఇది ఇంకొక కామ పెట్టిన ఇంకొక బహుపది. దీని యొక్క ఇది y లో బహుపది. ఈ y యొక్క ఘాతాంకం ఎంత ఉంది? 1. మళ్ళీ ఇంకో y పదం ఉందా? లేదు. ఒకవేళ y పదాలు ఎన్ని ఉంటే అని ప్రతి పదంలో ఉన్న y పదం యొక్క ఘాతాంకాన్ని చూసి అందులో ఉన్న గరిష్ట ఘాతాంకాన్ని తీసుకోవాలి. ఇక్కడ 1/3p మాత్రం ఇక్కడ ఒకటే పదం ఉంది. ఇక్కడ కూడా p యొక్క ఇది p లలో బహుపది అనమాట. ఘాతాంకం ఎంత ఉంది? 1. ఏమి లేకపోతే 1. m+1 అంటే m⁴1 m లో బహుపది. అంటే ఇవన్నీ కూడా దీని యొక్క పరిమాణం ఎంత చెప్పండి? 1. కాబట్టి ఈ పరిమాణం ఒకటి గల బహుపదులు వీటిని ఏమంటామంటే రేఖీయ బహుపదులు అంటాము. పరిమాణం ఆధారంగా మనం పరిమాణం 1 ఉన్నట్లయితే దాన్ని రేఖీయ బహుపదులు అంటాం. డైరెక్ట్ ఉదాహరణ తీసుకున్నాం. దాన్ని ఆ విధంగా రేఖీయ బహుపదుల గురించి కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 2x² + 3x - 1/2 ఇక్కడ ఈ ఫస్ట్ పదం యొక్క పరిమాణం ఎంత? 2x² అంటే x యొక్క పరిమాణము అంటే ఘాతాంకము 2. రెండవ పదం 3x లో x యొక్క ఘాతాంకం 1. ఇక్కడ x పదము లేకపోతే x పవర్ ఎంత అన్నట్టు? x కి ఎక్స్పోనెంట్ 0 తీసుకోవాలి. అంటే ఇక్కడేమో 2, ఇక్కడేమో 1, ఇక్కడేమో 0. అయితే ఈ మూడిటిలో 2, 1, 0లో ఏంటి గరిష్టమైనది? ఏంటిది? 2. కాబట్టి దీని యొక్క పరిమాణము 2. ఇక్కడ p² - 1 దీని పరిమాణము 2. 3 - z - z² ఇది దీని పరిమాణము 2. y² - y/3 + √2 దీని పరిమాణము కూడా 2. ఇవన్నీ కూడా ఇక్కడ ఉదాహరణ 2 లో అన్ని కూడా పరిమాణము 2 గల బహుపదులు. పరిమాణం 2 అయినట్లయితే ఆ బహుపదులు ఏమంటాం? వర్గ బహుపదులు అంటాము. 5x³ - 4x² + x - 1 అంటే ఇక్కడ చూడండి దీని యొక్క చరరాశి యొక్క ఘాతాంకం ఎంత ఉంది? 3. ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 0. ఈ మూడిట్లో ఏది పెద్దదంటే 3 అనేది. కాబట్టి ఈ అనే సమాసము x చరరాశిగా గల 3వ పరిమాణ బహుపది అంటాము. దీన్ని 3వ పరిమాణ బహుపది. దీనినే త్రిపరిమాణ బహుపది అంటాము. ఓకేనా? అయితే ఇంకా కొన్ని ఉదాహరణలు రాసుకోవచ్చు. ఏమైనా x బదులు x³ + 6x² + 5x + 6 y³ + 6y² + 3y + 4 ఈ విధంగా త్రిపరిమాణ బహుపదులు కొన్ని ఉదాహరణలు మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ 6ను 6ని ఏమని రాయొచ్చు? 6ని 6 × x⁴0 గా రాయవచ్చు. మరి దీనిని ఏమంటాము? శూన్య పరిమాణ బహుపది అంటాము. అంటే ఇక్కడ చరరాశి యొక్క ఘాతాంకం ఎంత ఉంది? 0. చరరాశి లేనే లేదు. కాకుంటే మనం ఏం తీసుకున్నాము? దీన్ని x అని రాసుకొని x యొక్క ఘాతాంకం 0 తీసుకున్నాం. అంటే దాని అర్థమైంది 1. అంటే దీన్ని ఏమంటాము? ఈ బహుపదిని ఓన్లీ స్థిర పదం ఉన్నట్లయితే దాన్ని శూన్య పరిమాణ బహుపది అంటాము. దాన్ని స్థిర బహుపది అంటాము. సాధారణంగా ఎన్నో పరిమాణం గల బహుపదిని x చరరాశిలో ఈ విధంగా రాస్తామంటే p(x) = a0 × xn + a1 × xn - 1 a2 xn - 2 an - 1 అనేది ఎన్నో పరిమాణ బహుపది అంటాము సాధారణంగా. ఇందులో a0, a1, a2, an అనేవి చరరాశి x యొక్క గుణకాలు, వాస్తవ సంఖ్యలు అన్నమాట. x కి ముందున్న సంఖ్యా గుణకాలు. మరియు ఇక్కడ ఏమంటుండే? ఇది ఎన్నో పరిమాణ బహుపది యొక్క సాధారణ రూపం. అంటే ఎన్నో పరిమాణం అన్నప్పుడు దీనికి x⁴n యొక్క గుణకం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇది ఎన్నో పరిమాణ బహుపది కాబట్టి దీని గుణకము a0 అనేది ఖచ్చితంగా ≠ 0 ఉండాలి. ఒకవేళ ఎందుకు ≠ 0 అంటున్నాం అంటే ఒకవేళ a0 = 0 అయిందనుకో ఇది ఏమైపోతుంది? ఈ పదం అనేది ఇది ఉండదు. x⁴n అనే పదం ఉండకపోవడం వల్ల అది ఏమవుతుంది? ఈ బహుపది ఏమవుతుందంటే n-1 పరిమాణం గల బహుపదిగా మారుతుంది. అంటే ఎన్నో పరిమాణం గల బహుపది అన్నప్పుడు ఖచ్చితంగా దాని యొక్క గుణకం అనేది ≠ 0 అనుకోవాలి. ఉదాహరణ ఒక చరరాశిలో ప్రథమ పరిమాణ బహుపది అనుకోండి. ఒక చరరాశిలో ప్రథమ పరిమాణ బహుపది యొక్క సాధారణ రూపం ఏ విధంగా రాసినట్లయితే ax + b అనుకుంటాం. ఇక్కడ ఇది ప్రథమ పరిమాణ బహుపది అంటున్నామంటే ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ a. ఈ a అనేది ఖచ్చితంగా ≠ 0 కావాలను. ఎందుకు? ఒకవేళ ఇది a అనేది =0 అయిందనుకోండి, a దగ్గర 0 రాస్తే 0 × x 0 + b ఒక స్థిర బహుపదిగా మారిపోతుంది.
ఇది ప్రధానమైన బహుపది కావాలనంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది నాట్ ఈక్వల్ టు 0 ఖచ్చితంగా కావాలి. ఇంకా ఏ కామా బి ఏంటివి రియల్ నెంబర్స్. పైన కూడా అనుకున్నాం కదా, సాధారణ ఎన్నో పరిమాణం గల బహుపదిని తీసుకున్నప్పుడు అక్కడ A0, A1, A2 డాష్ ఇవన్నీ కూడా వాస్తవ సంఖ్యలు. ఇవి ఇక్కడ కూడా వాస్తవ సంఖ్యలు. ప్రయత్నించండిలో ఫస్ట్ది ఎక్స్ చరరాశిలో గల వర్గ బహుపది త్రిపరిమాణ బహుపదుల సాధారణ రూపాలను రాయమన్నారు. అంటే వర్గ బహుపది యొక్క సాధారణ రూపం ఏమవుతుందంటే ax² + bx + c. అంటే ఏబిసిలు ఏంటివి? ఇవి బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. a, b, c బిలాంగ్స్ టు వాస్తవ సంఖ్యలు. ఇక్కడ కూడా a, b, c, d బిలాంగ్స్ టు r. అయితే ఏంటివి? ax² + bx + c అనేది చరరాశి x లో వర్గ బహుపది యొక్క సాధారణ రూపంగా తీసుకుంటాం. ఇది వర్గ బహుపది కాబట్టి అంటే x² యొక్క కోఎఫిషియంట్ ఏంటి? a. కాబట్టి a ఖచ్చితంగా ఏముండాలి? నాట్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. ఒకవేళ a = 0 అయిందనుకో అది రేఖీయ బహుపదిగా మారిపోతుంది. ఎందుకు? ఈ పదం ఉండదు. ఇప్పుడు bx + c మనం ఇంతమంది రాసుకున్నాం. bx + c ఏమవుతుంది? పరిమాణం 1 గల బహుపది అంటే రేఖీయ బహుపదిగా మారిపోతుంది. కాబట్టి అందుకే ఇది వర్గ బహుపది అంటున్నామంటే ఏ అనేది ఖచ్చితంగా నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఘన బహుపది లేదా త్రిపరిమాణ బహుపదికి సాధారణ రూపం ax³ + bx² + cx + d అనేది చరరాశి x లో త్రిపరిమాణ లేదా ఘన బహుపది యొక్క సాధారణ రూపము. a, b, c, d బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. ఇంచండిలో రెండవది ఎన్నో పరిమాణం కలిగిన ఒక బహుపది q(z) ను రాయండి అన్నాడు. q(z) ను రాయమని అంటే z లో రాయాలి. చరరాశి z లో. ఇందులో చరరాశి గుణకాలుగా b0, b1, b2 డాష్ bn తీసుకుంటే వాటికి ఏ నిబంధనలు వర్తిస్తాయో తెలపండి. ఏ నిబంధనలు ఉంటాయి? ఏముంది? q(z) అంటే చరరాశి z లో రాయాలి. మళ్ళా చరరాశి యొక్క గుణకాలుగా ఏం తీసుకోమన్నాడు? b0, b1, b2 డాష్ bn అన్నాడు. కాబట్టి ఫస్ట్ b0 × z⁴n + b1 × z⁴n - 1 + b2 × z⁴n - 2 డాష్ + bn - 1 z⁴1 + bn. ఏంటి ఇక్కడ నిబంధన అంటే ఇది ఎన్నో పరిమాణము కావాలి కాబట్టి ఖచ్చితంగా z⁴n యొక్క కోఎఫిషియంట్ b0 తీసుకున్నాం కాబట్టి b0 నాట్ ఈక్వల్ టు 0 ఉంటే సరిపోతుంది. బహుపది యొక్క విలువ అంటే వాల్యూ ఆఫ్ పాలినామియల్. k ఒక వాస్తవ సంఖ్య అయినప్పుడు చరరాశి x బదులుగా k ను ప్రతిక్షేపిస్తే వచ్చే విలువ p అవుతుంది. దీనినే k వద్ద p అనే బహుపది విలువ అంటాము. అంటే p అనేది ఒక బహుపది ఇచ్చిననుకోండి x² + 3x + 5 అని ఇచ్చినప్పుడు మనం ఎడమవైపు p ప్లేస్ లో x ప్లేస్ లో k తీసుకుంటే కుడివైపు కూడా x ప్లేస్ లో మనము k ని ప్రతిక్షేపించి మనం కనుక్కోగా వచ్చిన విలువనే p అనే బహుపది యొక్క విలువ అవుతుంది. మనము k అనే వాస్తవ సంఖ్యను ప్రతిక్షేపించడం కాబట్టి అది ఏమవుతుంది? దాని విలువ p అవుతుంది. దీని ఉదాహరణతో చూద్దాం ఒకసారి. ఉదాహరణ చూసి అర్థమవుతుంది. ఏమని ఇచ్చిండు? p(x) = x² - 5x - 6 అనే ఒక బహుపది ఇచ్చిండు. అయితే దీని విలువని ఈ బహుపది యొక్క విలువ అంటే వాస్తవ సంఖ్య p(1) కనుక్కోమంటుండు. అంటే x ప్లేస్ లో 1 రాసినప్పుడు దీని విలువ ఎంత అవుతుంది? సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అయితే వస్తుందో అది దాని యొక్క విలువ అవుతుంది. మళ్ళీ p(2) కనుక్కోమంటుండు, p(3) కనుక్కోమంటుండు, p(0) కనుక్కోమంటుండు, p(-1) కనుక్కోమంటుండు. అంటే మనము ఎక్స్ ప్లేస్ లో ఏదైతే తీసుకుంటున్నామో ఎడమ వైపు ఎక్స్ ప్లేస్ లో p ప్లేస్ లో ఏదైతే తీసుకుంటున్నామో అదే విలువని ఇప్పుడు ఈ బహుపదిలో ఉన్న ఎక్స్ ప్లేస్ లో చరరాశి ప్లేస్ లో కూడా అదే విలువను రాస్తే సింప్లిఫై చేసి వచ్చిన విలువనే ఆ బహుపది యొక్క విలువ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇందులో నేను p(1) కనుక్కుంటున్నా. ఇవి చేయడం ఫస్ట్ దానికి అంటే p(1) అంటే చూడండి ఎడమ వైపు ఎక్స్ ప్లేస్ లో 1 రాసిన అంటే కుడి వైపు కూడా ఎక్స్ చరరాశి ఎక్కడ ఉంటే ఆ ఎక్స్ ప్లేస్ లో 1 రాయాలి. అంటే 1² - 5 × 1 - 6. 1² అంటే 1 - 5 × 1 అంటే -5 - 6. చూడండి ఏమవుతుంది? -5 - 6 ఒకే గుర్తున్న వాటిని కూడాలి, అదే గుర్తు పెట్టుకోవాలి. అంటే -11 1 - 11 అంటే 1 - 11 అంటే -10. అంటే p(1) విలువ ఏమొచ్చింది? p(1) విలువ -10. అంటే x = 1 వద్ద ఈ బహుపది యొక్క విలువ అంటే p(1) అంటే x = 1 వద్ద అన్నట్టు. అంటే దీని విలువ ఏంటంటే -10. అదేవిధంగా p(2) కనుక్కుందాం. p(2) కూడా కనుక్కుంటే ఏమవుతుంది? 2² - 5 × 2 - 6 అంటే
ఎడమ వైపు ఎక్స్ ప్లేస్ లో 2 తీసుకుంటే కుడి వైపులో కూడా ఎక్స్ దగ్గర 2 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 2 మైనస్ 6 అంటే ఎక్స్ 2 స్క్వేర్ అంటే ఎంత 4 మైనస్ 5 2 10 మైనస్ 6 ఒకే గుర్తున్నవి చూడండి -10 -6 ఎంత -16 ఒకే గుర్తున్న వాటిని కూడేటప్పుడు కూడండి ఏ గుర్తుంటే ఆ గుర్తు పెట్టుకోండి -16 4 -16 ఒకటి ప్లస్ ఉంది ఒకటి మైనస్ ఉంది అన్నప్పుడు తీసివేయండి ఫస్ట్ తీసివేయండి తీసివేసిన తర్వాత పెద్ద సంఖ్యకి ఏ గుర్తుంటే ఆ గుర్తు పెట్టుకోండి అంటే 16 - 4 12 కానీ పెద్ద సంఖ్య ఏంది 16కి మైనస్ ఉంది కాబట్టి -12 P2 అంటే ఏమొచ్చింది -2 వచ్చింది నెక్స్ట్ P3 అనుకుందాం ఎక్స్ ప్లేస్ లో ఎడమ వైపు 3 రాద్దాం 3 స్క్వేర్ బహుపది 3 స్క్వేర్ -5 ఇంటూ 3 -6 3 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 అంటే 9 5 ముళ్ళ 15 -6 చూడండి మళ్ళీ సేమ్ ఒకే గుర్తును బట్టి కూడండి అదే గుర్తు పెట్టుకోండి -21 9 - 21 ఎంత అంటే 21 నుంచి 9 పోతే 12 కాకపోతే -12 ఎందుకు 21 అనేది పెద్ద సంఖ్య కాబట్టి పెద్ద సంఖ్యకు మైనస్ ఉంది కాబట్టి నెక్స్ట్ P0 ఎక్స్ ప్లేస్ లో 0 రాసినప్పుడు ఏమి లేదండి స్థిర సంఖ్య వస్తుంది అదే వస్తుంది ఎక్స్ ప్లేస్ లో ఎక్కడ మనం ఎడమ వైపు 0 తీసుకుంటాం కాబట్టి కుడి వైపు కూడా ఎక్స్ ప్లేస్ లో 0 రాయండి 0 స్క్వేర్ -5 ఇంటూ 0 -6 0 స్క్వేర్ అంటే 0నే -5 ఇంటూ 0 అంటే 0 -6 ఎంత వచ్చింది -6 P0 -6 నెక్స్ట్ P-1 అనుకుందాం P-1 అంటే ఎక్స్ ప్లేస్ లో -1 రాయాలి -1 హోల్ స్క్వేర్ -5 ఇంటూ -1 -6 చూడండి -1 కి స్క్వేర్ అంటే మైనస్ బేస్ లో మైనస్ ఉండి ఎక్స్పోనెంట్ అనేది ఈవెన్ నెంబర్ ఉంటే ఏమైతే ప్లస్ అయితే -1 ఇంటూ -1 ప్లస్ 1 minus into minus plus 5 1 ja 5 minus 6 minus 6 0 ఏమొచ్చింది P-1 వాల్యూ 0 వచ్చింది నెక్స్ట్ P-2 అనుకుందాం P-2 ఎక్స్ ప్లేస్ లో ఏం అనుకుందాం -2 స్క్వేర్ -5 ఇంటూ -2 -6 -2 స్క్వేర్ అంటే ఎంత 4 మైనస్ ఇంటూ మైనస్ అంటే -2 స్క్వేర్ అంటే -2 ఇంటూ -2 ప్లస్ 4 అయితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 2 జా 10 -6 ఏమవుతుంది 4 అవుతుంది 4 + 4 8 P-2 8 వచ్చింది నెక్స్ట్ ఇంకోటి P-3 అనుకుందాం P-3 అదే బహుపదిలో ఈ బహుపదిలోనే ఎక్స్ ప్లేస్ లో ఎడమ వైపు 3 -3 రాసిన వాడికి కుడి వైపులో ఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడ -3 రాసుకోవాలి అప్పుడే దాని విలువ వస్తుంది -3 స్క్వేర్ -5 ఇంటూ -3 -6 చూడండి -3 స్క్వేర్ అంటే -3 ఇంటూ -3 ఏమైతే +9 అవుతుంది 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 3 జా 15 -6 ఏమవుతుంది 24 9 + 15 24 -6 24 నుంచి 6 పోతే 18 P-3 అంటే ఇక్కడ మనము ఏం చేసినాము ఒక బహుపది ఇస్తే P-1 P-2 P-3 ఏ విలువలు అయితే కనుక్కోవాలనుకున్నామో ఎక్స్ ప్లేస్ లో ఆ విలువలు రాసినాం ఎడమ వైపు P-1 అంటే ఎక్స్ ప్లేస్ లో ఎడమ వైపు 1 తీసుకున్నాం కాబట్టి కుడి వైపు ఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడ 1 రాయండి సింప్లిఫై చేయండి అవే P-1 P-2 P-3 వచ్చే విలువలే P-2 ఎంత వచ్చింది -2 ఇవే వాటి యొక్క విలువలు అంటాం లో రెండవది P-m = m² - 3m + 1 అయిన P-1 మరియు P-1 విలువలు కనుక్కోండి అంటే ఇది m లో చరరాశి m లో బహుపది అన్నమాట అందుకే P-1 అంటే మనము ఎడమవైపు P-1 అని తీసుకుంటామంటే దాని అర్థం ఏంటి m ప్లేస్ లో m ఎక్కడ ఉందో అక్కడ మనం 1 రాయాలి చరరాశి m లో మనం m = 1 సబ్స్టిట్యూట్ చేయాలి అంటే m1² - 3 × 1 + 1 1² అంటే 1 -3 × 1 అంటే -3 + 1 1 + 1 అంటే 2 - 3 2 - 3 is -1 అంటే 2 - 3 -1 ఇప్పుడు నెక్స్ట్ P-1 విలువ ఎంత వచ్చింది -1 వచ్చింది ఇప్పుడు P-1 కనుక్కుందాం అంటే m ప్లేస్ లో -1 తీసుకుంటున్నాం వాడికి RHS లో కూడా ఇందులో ఇక్కడ కూడా m ప్లేస్ లో -1 తీసుకుందాం అంటే -1² -3 × -1 + 1 -1² ఇంతమందికి చెప్పినాం భూమిలో మైనస్ ఉండి ఎక్స్పోనెంట్ అనేది ఈవెన్ నెంబర్ ఉంటే ఏమైందన్నా ఈవెన్ టైమ్స్ మల్టిప్లై చేస్తే 1 అవుతుంది -× -+3 1 జా
3 ప్లస్ 1 1 ప్లస్ 3 4 ప్లస్ 1 5 p ఆఫ్ -1 విలువ ఏమొచ్చింది 5 వచ్చింది. బహుపది శూన్యాలు అంటే ఏమిచ్చాడు, ఒక వాస్తవ సంఖ్య k అనేది బహుపది p ఆఫ్ x కు శూన్యం కావాలంటే p ఆఫ్ k ఈజ్ ఈక్వల్ 0. అంటే మనం ఇంత ముందుకు బహుపది యొక్క విలువలు కనుక్కున్నాము. బహుపది యొక్క విలువలు అంటే p ఆఫ్ 1 p ఆఫ్ 2 p ఆఫ్ 3 కనుక్కున్నప్పుడు ఏదేమి ఒకటి 1 2 3 ఇట్లా నెంబర్ వాల్యూస్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, అవి బహుపది యొక్క విలువలు. అప్పుడు x దగ్గర ఏవైతే విలువలు సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చినప్పుడు p ఆఫ్ 1 అప్పుడు వచ్చిన విలువ 2 అనుకోండి, అది p ఆఫ్ 1 వాల్యూ 2. కానీ ఇప్పుడు ఏదైనా ఒక బహుపదిని తీసుకొని ఆ బహుపదిలో x బదులు k అనే ఒక వాస్తవ సంఖ్యని సబ్స్టిట్యూట్ చేస్తే p ఆఫ్ k ఈజ్ ఈక్వల్ 0 అయింది అనుకోండి, అప్పుడు k అనేది ఆ బహుపదికి శూన్య విలువ అంటాము. అంటే ఏదైనా ఒక బహుపది తీసుకున్నాము, p ఆఫ్ x అనే బహుపది తీసుకున్నాము, దాని ప్లేస్ లో 2 అనే సబ్స్టిట్యూట్ చేసిన p ఆఫ్ 2 తీసుకున్నా, 2 తీసుకుంటే p ఆఫ్ 2 విలువ కనుకుంటే ఏమొచ్చింది 0 వచ్చింది. అప్పుడు ఏమంటాము x ఈక్వల్ 2 అనేది ఆ బహుపదికి శూన్య విలువ అవుతుంది. మనము ఇక్కడ ఉదాహరణ చూద్దాం. x ఈక్వల్ 3, -1 మరియు 2 వద్ద p ఆఫ్ x x2 - 2x - 3 విలువలు ఎంత అంటుండు. విలువలు అనేది 0 వచ్చిందనుకో అవి శూన్యాలు అవుతాయి, బహుపదికి శూన్యాలు అవుతాయి. ఒకవేళ 0 కాకుండా వేరే వచ్చిందనుకో దాని విలువ అంత అని చెప్తాం. ఇప్పుడు చూద్దాం. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x2 - 2x - 3 అనేది ఇచ్చిన బహుపది. ఫస్ట్ x ఈక్వల్ 3 వద్ద ఈ బహుపది విలువ ఏందో కనుక్కుందాం. ఎడమ వైపు p ఆఫ్ 3 కనుక్కుందాం. x ఈక్వల్ 3 అంటే x ఈక్వల్ 3 రాదాం. ఎడమ వైపు 3 రాసాం కదా, కుడి వైపు కూడా 3² - 2 × 3 -3 3² అంటే 9 -2 × 3 అంటే 6 -3. చూడండి ఒకే గుర్తున్నాయి కదా, -6 -3కి 9 - 9 0. అంటే p ఆఫ్ 3 వాల్యూ ఏమొచ్చింది 0 వచ్చింది. నెక్స్ట్ p ఆఫ్ -1 కనుక్కుందాం. p ఆఫ్ -1 అంటే -1² 2 × -1 x ప్లేస్ లో ఎక్కడ x ఉంటే అక్కడ -1 రాయాలి. ఇక్కడ -1 -2 × -1 -1² అంటే +1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1 జా 2 మైనస్ 1 ప్లస్ 2 3 3 మైనస్ 3 0. చూడండి p ఆఫ్ -1 వాల్యూ ఏమొచ్చింది 0 వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏం కనుక్కుందాం, p ఆఫ్ 2 అనుకుందాం. అంటే రెండు కూడా 0 అవుతుందా కాదు చూద్దాం. p ఆఫ్ 2 అంటే 2² -2 × 2 -3 2² అంటే 4 2 2 జా 4 -3 4 - 4 0 -3 వచ్చింది. p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ -3 వచ్చింది. అంటే p ఆఫ్ 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి x ఈక్వల్ టు 2 అంటే ఈ 2 అనేది శూన్య విలువ కాదు. ఇక్కడ ఏమని రాయొచ్చు p ఆఫ్ 3 therefore p ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, p ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 0. కావున 0 వచ్చినాయి కాబట్టి ఏమంటాము 3, -1లు p ఆఫ్ x is equal to x² - 2x - 3 కి శూన్య విలువలు అవుతాయి. మనము x ప్లేస్ లో ఏ విలువను రాస్తే p ఆఫ్ x అనే బహుపది విలువ 0 అయింది అనుకోండి, అది దానికి శూన్య విలువ అవుతుంది. శూన్య విలువ 0 కాకుండా వేరే ఒక నెంబర్ నెగిటివ్ నెంబర్ పాజిటివ్ నెంబర్ వచ్చింది అనుకోండి, అది శూన్య విలువ కాదు. ఇవి చేయండిలో మొదటిది p ఆఫ్ x ఈక్వల్ x² - 4x + 3 అయినా ఒక బహుపది ఇచ్చిండు, వర్గ బహుపది. p ఆఫ్ 0, p ఆఫ్ 1, p ఆఫ్ 2, p ఆఫ్ 3 విలువలు కనుగొనమన్నాడు. కనుగొన్న తర్వాత ఏం చేయమన్నాడు, p ఆఫ్ x యొక్క శూన్యాలు ఏవో తెలపండి అన్నాడు. అంటే శూన్యాలని వేటిని అంటాము, p ఆఫ్ 0 కనుక్కుంటాము, p ఆఫ్ 1 కనుక్కుంటాము, p ఆఫ్ 2 కనుక్కుంటాము, p ఆఫ్ 3 కనుక్కుంటాము. ఏ విలువలు అయితే 0 వస్తాయో p ఆఫ్ 1 కానీ p ఆఫ్ 2 కానీ p ఆఫ్ 3 ఇందులో ఏ విలువలు 0 వస్తే అవే ఈ బహుపది యొక్క శూన్యాలు అవుతాయి. శూన్యాలు రాకపోతే అవి వాటి యొక్క విలువలు అనమాట. చూద్దాం. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ ఏమి ఇచ్చిండు, బహుపది x² - 4x + 3. ఫస్ట్ ఏం కనుక p ఆఫ్ 0 x ప్లేస్ లో 0 రాస్తాం. ఎడమ వైపు 0 రాస్తామంటే కుడి వైపు x ఎక్కడ ఉంటే అక్కడ 0 రాయాలి. ఎప్పుడైనా 0ని ప్రతిక్షేపించినప్పుడు ఏమొస్తుందంటే స్థిర పదం ఏముందో అదే వస్తుంది, మనం మొత్తం చేయాల్సిన అవసరం లేదు. p ఆఫ్ 0 ఎంత 3, ఇక్కడ ఏదైతే స్థిర సంఖ్య ఉందో అదే వస్తుంది. నెక్స్ట్ p ఆఫ్ 1 x ప్లేస్ లో 1 రాయాలి అంతే సింపుల్ గా. 1² - 4 × 1 + 3. చూడండి 1² అంటే 1 1 + 3 4. p ఆఫ్ 1 వాల్యూ ఏమొచ్చింది 0 వచ్చింది.
నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, పి ఆఫ్ 2 పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3. ఇక్కడ ఏం చేయమంటుంది, నెక్స్ట్ పి ఆఫ్ 2 కనుక్కోమంటుంది. ఎక్స్ ప్లేస్ లో ఎడమవైపు 2 రాస్తుంటే కుడివైపు కూడా ఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడ 2 రాయాలి. 2 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2 ప్లస్ 3. చూడండి 2 స్క్వేర్ అంటే 4, 4 ఇంటూ 2 అంటే 8 ప్లస్ 3, 4 ప్లస్ 3 ఏమైతుంది 7, 7 మైనస్ 8, 7 మైనస్ 8 అంటే మైనస్ 1. పి ఆఫ్ 2 ఏమొచ్చింది, మైనస్ 1 వచ్చింది. నెక్స్ట్ ఇంకేం కనుక్కోవాలి, పి ఆఫ్ 3. పి ఆఫ్ 3 కనుక్కుందాం. ఎక్స్ ఉన్న దగ్గర 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 3 ప్లస్ 3. 3 స్క్వేర్ అంటే 9, 4 3 జా 12 ప్లస్ 3. చూడండి 9 ప్లస్ 3 12. ఎందుకు, ధన విలువలు ఇవి. మైనస్ 12, 12 మైనస్ 12 0. చూడండి పి ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. దేర్ఫోర్ ఏమని రాయొచ్చు, దేర్ఫోర్ పి ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, పి ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. కావున x ఈక్వల్ టు 1 మరియు x ఈక్వల్ టు 3 లు శూన్యాలు అవుతాయి. ఎక్స్ ప్లేస్ లో ఏ విలువలు రాసినప్పుడు శూన్యాలైనవి అంటే ఇక్కడ ఎడమవైపు x ఈక్వల్ 1 తీసుకున్నాము అంటే x ఈక్వల్ 1, ఇక్కడ 3 తీసుకున్నాము అంటే x ఈక్వల్ 3 అనేవి శూన్యాలు అవుతాయి. ఇవి చేయండి. రెండవది ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 అనే బహుపదికి -3 మరియు +3 శూన్యాలు అవుతాయో కాదో సరి చూడండి అంటుండు, చెక్ చేయమంటుండు. అంటే ఇచ్చిన బహుపది ఎక్స్ ఏమనుకుందాం, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 అనుకుందాం. అంటే -3 మరియు +3 శూన్యాలు అవుతాయో కాదో అంటే మనం ఏం చేద్దాం, పి ఆఫ్ -3 వాల్యూ కనుక్కుందాం. పి ఆఫ్ 3 వాల్యూ కనుక్కుందాం. పి ఆఫ్ -3 వాల్యూ 0 వచ్చింది అనుకోండి, -3 అనేది x ఈక్వల్ -3 అనేది శూన్య విలువ అవుతుంది. మళ్ళీ పి ఆఫ్ 3 కనుక్కుందాం, దాని విలువ 0 వచ్చింది అనుకోండి, అది ఈ బహుపదికి శూన్య విలువ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, కాబట్టి పి ఆఫ్ -3 కనుక్కుంటున్నాం. పి ఆఫ్ -3 కనుక్కుంటే ఎక్స్ ప్లేస్ లో నేను -3 తీసుకున్నాను ఎడమ వైపు, ఇక్కడ కూడా ఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడ -3 హోల్ స్క్వేర్ ప్లస్ 9 -9 -3 స్క్వేర్ అంటే -3 ఇంటూ -3 అంటే ఏమైతే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3 జా 9, 9 మైనస్ 9 ఏమవుతుంది 0. అంటే పి ఆఫ్ -3 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. నెక్స్ట్ పి ఆఫ్ 3 అనుకుందాం. పి ఆఫ్ 3 ఏమవుతుందో చూద్దాం, ఇందులోనే రాద్దాం. 3 స్క్వేర్ మైనస్ 9, 3 స్క్వేర్ అంటే 3 3 జా 9 మైనస్ 9 ఏమైంది 0. పి ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఏమని రాయొచ్చు, పి ఆఫ్ -3 ఈజ్ ఈక్వల్ టు 0 మరియు ఇంకేమొచ్చింది, పి ఆఫ్ 3 వాల్యూ కూడా 0. కావున ఏమవుతాయి, కావున -3 మరియు +3లు ఎక్స్ స్క్వేర్ -9 కి శూన్యాలు అంటే ఈ బహుపదికి శూన్యాలు అవుతాయి. శూన్యాలు అవుతాయా కాదంటే ఏం లేదు, దాన్ని ఎక్స్ ప్లేస్ లో రాయండి. పి ఆఫ్ ఎక్స్ ఇచ్చిన బహుపదిలో ఎక్స్ ప్లేస్ లో రాస్తే బహుపది మొత్తం విలువ 0 వచ్చింది అనుకోండి, అది శూన్య విలువ అవుతుంది. ఇది వర్గ బహుపది అనుకోండి, 2 శూన్య విలువలు ఉంటాయి. రేఖీయ బహుపది అనుకోండి, 1 శూన్య విలువ ఉంటుంది. అభ్యాసం 3.1 లోని సమస్యలను చూద్దాం. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5x టు ది పవర్ ఆఫ్ 7 మైనస్ 6x టు ది పవర్ ఆఫ్ 5 ప్లస్ 7x మైనస్ 6 అయిన కింది వానిని కనుగొనండి. ఏమన్నాడు, ఫస్ట్ x టు ది పవర్ ఆఫ్ 5 యొక్క గుణకాన్ని కనుక్కోవాలి. x టు ది పవర్ ఆఫ్ 5 యొక్క గుణకము, x టు ది పవర్ ఆఫ్ 5 అనే పదం ఎక్కడుందో చూసుకోండి, ఇగో ఇక్కడ ఉంది. దీనికి ముందున్న సంఖ్య అంటే వాస్తవ సంఖ్యనే దాని యొక్క గుణకముగా చెప్తాము. అంటే ఇక్కడ ఏముంది 6 ఉంది, కానీ 6 కి గుర్తేముంది మైనస్, అంటే -6 అన్నమాట. x టు ది పవర్ ఆఫ్ 5 యొక్క గుణకము -6 అవుతుంది. నెక్స్ట్ రెండవది పి ఆఫ్ ఎక్స్ యొక్క పరిమాణం, అంటే పి ఆఫ్ ఎక్స్ అంటే ఈ బహుపది యొక్క పరిమాణము ఎంత అంటే ఈ బహుపదిలో ఎన్ని పదాలు ఉన్నాయి, 1 2 3 4 4 పదాలు ఉన్నాయి. అంటే ఈ చరరాశి 4 పదాల్లో మొదటి పదం యొక్క మొదటి పదంలో ఉన్న చరరాశి యొక్క ఘాతాంకం ఎంత అంటే దీనిది 7.
రెండవ పదంలో దీని యొక్క చరరాశి యొక్క ఘాతాంకం 5, దీని యొక్క ఘాతాంకం 1, దీని యొక్క ఘాతాంకం 0. అంటే ఇందులో 7, 5, 1, 0ల్లో గరిష్ట ఘాతాంకం ఎంత? 7. అంటే బహుపది యొక్క పరిమాణంగా గరిష్ట ఘాతాంకాన్ని, చరరాశి యొక్క గరిష్ట ఘాతాంకాన్ని తీసుకుంటాము. గరిష్ట ఘాతాంకం 7 కాబట్టి p(x) యొక్క పరిమాణం 7. నెక్స్ట్ స్థిర పదము. స్థిర పదం అంటే ఎక్స్ లేని పదము. ఎక్స్ లేని పదం ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ మాత్రం ఎక్స్ లేదు కాబట్టి -6 అనేది ఎక్స్ లేని పదము అవుతుంది. రెండవ సమస్య, క్రింది ప్రవచనాలలో ఏవి సత్యము ఏవి అసత్యము కారణాలను తెలపండి. సత్యమైతే ఎందుకు, అసత్యమైతే ఎందుకో కారణం తెలపండి. √2 మొదటిది √2 ఇంటూ x² -3x + 1 అనే బహుపది పరిమాణము √2 అంటున్నాడు. ఇది సత్యమా అసత్యమా? బహుపది పరిమాణం అనేది √2 ఉంటుందా? అసలు బహుపది అవుతుందా? √2 అనేది పరిమాణముగా ఉండదు. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇది అసత్యము. ఎందుకనగా అసత్యము. √2 అనేది ఏమవుతుంది? x² గుణకం అవుతుంది. x² గుణకము. అనే ఈ బహుపది యొక్క పరిమాణం ఎంత? 2. కానీ మరి √2 ఏంటిది? x² యొక్క గుణకం. నెక్స్ట్ రెండోది p(x) = 3x³ - 4x² + 5x + 7 అనే బహుపదిలో x² యొక్క గుణకము 2 అంట. చూద్దాం మరి x² యొక్క గుణకము ఇక్కడ ఏముంది? x² కి ముందు -4 ఉంది, కానీ ఇక్కడ ఏమి ఇచ్చిండు? గుణకము 2 అంటుండు. ఇది సత్యమా అసత్యమా? అసత్యం. అసత్యము. ఎందుకు? x² గుణకము -4 కానీ అంటే 2 అని ఇచ్చింది కాబట్టి x² గుణకం -4. నెక్స్ట్ స్థిర పదం యొక్క పరిమాణం 0. ఏ స్థిర పదమైనా తీసుకోండి, 2, 5, 6 అంటే x లేని పదం అనుకోండి, ఏదైనా స్థిర పదం అనుకోండి, అది స్థిరం. యొక్క పరిమాణం ఎల్లప్పుడూ కూడా 0నే పరిమాణం కాబట్టి ఇది సత్యము. ఏ స్థిర పదం యొక్క పరిమాణం అయినా కూడా 0నే పరిమాణం 0. అదే రాసుకోవాలి. 4th 1/x² - 5x + 6 అనేది ఒక వర్గ బహుపది. అంట. చూడండి ఇది ఏమనుకున్నాము? ఇది ఏమవుతుంది? డినామినేటర్ లో ఉంది. x యొక్క ఘాతాంకం ఏమనుకున్నాము? పూర్ణాంకమై ఉండాలన్నాము. కానీ ఈ డినామినేటర్ లో ఉండడం వల్ల దీని యొక్క ఘాతాంకం ఏమవుతుంది? రుణాత్మకం అవుతుంది. కాబట్టి ఇది బహుపది, వర్గ బహుపది అవుతుందా? కాదు. అంటే అసత్యము. ఎందుకు అసత్యం అంటున్నంటే చరరాశి ఘాతాంకం అనేది పూర్ణాంకం ఉండాలి, కానీ ఇక్కడ పూర్ణాంకము లేదు అని అర్థం. నెక్స్ట్ ఒక బహుపది పరిమాణము దానిలో పదాల సంఖ్య కన్నా 1 ఎక్కువ. ఒక బహుపది పరిమాణం అనేది దానిలో పదాల సంఖ్య కన్నా 1 ఎక్కువ అంటే ఇది కూడా అసత్యమే. ఎందుకు? బహుపది పరిమాణానికి పదాల సంఖ్యకు సంబంధం లేదు. ఎందుకంటే ఉదాహరణ తీసుకుందాం. x² + 2 చూద్దాం. దీని యొక్క పరిమాణము 2, మరి పదాల సంఖ్య ఎంత? 2. మరి 1 ఎక్కువ ఉందా? దీని పరిమాణము 2, పదాల సంఖ్య 2. అంటే ఒక బహుపది పరిమాణం దానిలో పదాల సంఖ్య కన్నా 1 ఎక్కువ కావాల్సిన అవసరం లేదు. సంబంధం దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు మూడవ సమస్య, p(t) = t³ - 1 అయిన p(1), p(-1), p(0), p(2) మరియు p(-2) విలువలు కనుగొనమన్నాడు. అంటే ఇక్కడ బహుపది అనేది t అనే చరరాశిలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏమీ లేదు. p(1) అంటే ఎడమ వైపు t దగ్గర 1 తీసుకోవాలి, కుడి వైపు కూడా ఎక్కడ t ఉంటే అక్కడ 1 రాయాలి. సింపుల్ గా దాని విలువలు ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఏమి ఇచ్చిన బహుపది? p(t) ఇచ్చింది t³ - 1. మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలి? p(1) కనుక్కుందాం. అంటే ఎడమ వైపు t దగ్గర 1 రాస్తున్నాం అని అంటుంది. దాని అర్థం 1 తీసుకుంటే కుడి వైపు ఎక్కడ t ఉంటే అక్కడ 1 రాయండి. 1³ - 1. 1³ అంటే 1 -1. 1 - 1 0. p(1) ఏమొచ్చింది? 0 వచ్చింది. నెక్స్ట్ ఏం కనుక్కుందాం? p(-1) కనుక్కుందాం. నౌ రైట్ t = -1 అంటే -1 whole cube -1. -1 into -1 into -1 3 times.
అంటే ఏమవుతుంది -1 ఇంటూ -1 +1 అవుతుంది. 1 ఇంటూ -1 మళ్ళీ -1 అవుతుంది. అంటే బేస్ లో మైనస్ ఉండి ఎక్స్పోనెంట్ అంటే ఇక్కడ ఘాతాంకం అనేది బేస్ సంఖ్య ఉన్నప్పుడు మైనసే వస్తుంది. కాబట్టి 1 యొక్క ఘాతాంకం ఎంత ఉన్నా ఒకటే, కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి బేస్ సంఖ్య అప్పుడు చూసుకుంటున్నట్లయితే బేస్ సంఖ్య సార్లు గుణించడం వల్ల -1 -1 ఒకే గుర్తున్నప్పుడు కూడాలి, అదే గుర్తు తీసుకోవాలి. 1 + 1 2, కానీ వీటికి ఏ గుర్తుంది -1 కాబట్టి -2. P ఆఫ్ -2 -1 ఎంత వచ్చింది -2 వచ్చింది. నెక్స్ట్ P ఆఫ్ 0 అనుకుందాం. P ఆఫ్ ఎప్పుడైనా సున్నాని ప్రతిక్షేపిస్తే ఏమని చెప్పినా స్థిర సంఖ్య ఏది ఉందో అదే వస్తుంది ఎప్పుడైనా. 0³ -1 అంటే t ప్లస్ 0 రాయాలి. 0³ -1 అంటే 0నే, ఇది 0³ అంటే 0నే, -1 0 -1 -1. P ఆఫ్ 0 ఎంత వచ్చింది -1 వచ్చింది. నెక్స్ట్ P ఆఫ్ 2 అనుకుందాం. P ఆఫ్ 2 అంటే P ఆఫ్ 2 అంటే ఏంది 2³ -1. 2³ అంటే 2ని 3 సార్లు గుణించాలి. 2 2 4, 4 2 8 అనమాట. మనం దీని గురించి తెలుసు. మనకు 8 -1 ఎంత వచ్చింది 7. P ఆఫ్ 2 ఎంత వచ్చింది 7. నెక్స్ట్ ఇంకోటి ఏం కనుక్కోవాలి P ఆఫ్ -2 కనుక్కోవాలి. -2 అంటే P ఆఫ్ t, ఈ టీలో బహుపది t³ -1 ధన బహుపది అనమాట. అంటే t ప్లేస్ లో -2 రాయండి. t ఎక్కడ ఉంటే అక్కడ -3 -1 -2 బేస్ లో -2 ఉంది, ఘాతాంకం 3 ఉంది, అంటే ఏమొస్తుంది 2ని 3 సార్లు గుణించాలి, మైనసే వస్తుంది. మనం ఇంతమందికి చెప్పుకున్నాం ఘాతాంకం అనేది బేస్ సంఖ్య ఉండి భూమిలో మైనస్ ఉన్నట్లయితే అది మైనసే వస్తుంది. 2ని మామూలుగా 2⁻3 అంటే ఎంత, 2ని 3 సార్లు గుణించుకోవాలి, 8 వస్తుంది -1. ఓకే సేమ్ గుర్తున్నాయి చూడండి, -8 -1 అంటే 8 + 1 ఎంత 9, కానీ -9 ఏ గుర్తుంటే ఆ గుర్తు. సేమ్ గుర్తున్నప్పుడు కూడుకోవాలి, అదే గుర్తు పెట్టుకోవాలి. ఈ విధంగా విలువలు కనుగొనమన్నాడు, మనం కనుక్కున్నాం. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 0 వచ్చింది, ఏ సందర్భంలో 0 వచ్చింది, దీని విలువ P ఆఫ్ 1 = 0 వచ్చింది. కాబట్టి అక్కడ t = 1 అనేది ఈ బహుపదికి శూన్య విలువ అవుతుందని కూడా మనం చెప్పవచ్చు. 4వ సమస్య -2 మరియు 2 అనేవి x⁴ - 16 అనే బహుపదికి శూన్యాలు అగునో కాదో సరి చూడండి అన్నాడు. అంటే మనం ఆ బహుపదిని ఫస్ట్ P ఆఫ్ x అనుకుందాం, ఎందుకు చరరాశి x లో ఉంది కాబట్టి. ఫస్ట్ బహుపదిని P ఆఫ్ x = x⁴ - 16. అయితే ఏంటి అసలు క్వశ్చన్ ఏంటి ఇప్పుడు, -2 మరియు +2 అనేవి ఈ బహుపదికి శూన్యాలు అగునో కాదో సరి చూడండి అంటాడు. అంటే -2, 2 శూన్యాలు అగునో కాదో అన్న P ఆఫ్ -2, P ఆఫ్ 2 కనుక్కోమన్నా, విలువలు కనుక్కోమన్నా మనం చేయాల్సింది ఏం లేదు. x ప్లేస్ లో -2 రాదాం, P ఆఫ్ -2నే కనుక్కుందాం. శూన్య విలువలు అగునా లేదా కనుక్కోమనంటే దాని అర్థం ఏంటి, P ఆఫ్ -2 P ఆఫ్ 2 కనుక్కోవాలి. P ఆఫ్ -2 వేరే 0 వచ్చింది అనుకోండి, -2 అనే శూన్య విలువ అవుతుంది ఈ బహుపదికి. ఒకవేళ P ఆఫ్ 2 కనుక్కున్నాము, P ఆఫ్ 2 కూడా 0 వచ్చింది అనుకోండి, 2 కూడా ఈ బహుపదికి శూన్య విలువ అవుతుంది. మనం ఏదో క్వశ్చన్ చూసి ఏమనుకో అర్థం చేసుకోవాలి. -2 మరియు 2 అనేది ఈ బహుపది శూన్యాలు అగునో కాదో అంటే ఏం కనుక్కోవాలి, దాని అర్థము P ఆఫ్ 2 P ఆఫ్ -2 కనుక్కో. ఫస్ట్ P ఆఫ్ -2 కనుక్కుందాం. అంటే ఎడమ వైపు P ఆఫ్ -2 అంటే x ప్లేస్ లో ఏం రాస్తున్నా -2 కనుక్కుంటున్నా, -2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే -2⁴ - 16. చూడండి ఇక్కడ భూమి మైనస్ ఉంది, భూమిలో మైనస్ ఉంది, కానీ ఇక్కడ ఘాతాంకం అనే సరి సంఖ్య ఉంది. అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై చేయడం వల్ల ఏమవుతుంది ప్లస్ అవుతుంది. 2⁴ ఏమవుతుంది 16. 16 - 16 0 వచ్చింది. P ఆఫ్ -2 విలువ 0 వచ్చింది. నెక్స్ట్ P ఆఫ్ 2 కనుక్కుందాం, x ప్లేస్ లో P ఆఫ్ 2 కనుక్కుందాం. 2 కనుక్కుంటే x ప్లేస్ లో 2⁴ - 16. 2⁴ అంటే 2ని 4 సార్లు గుణించండి, 16 వస్తుంది. 16 - 16 0. P ఆఫ్ 2 = 0. therefore ఏమని రాయొచ్చు P ఆఫ్ -2 = 0 అండ్ మరియు P ఆఫ్ -2 = 0, P ఆఫ్ +2 = 0. కావున ఏమనొచ్చు -2 మరియు 2లు ఏమవుతాయి x⁴ - 16 కు శూన్యాలు అగును. అంటే
పి ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ 0 మరియు పి ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ 0 కావున -2 మరియు 2లు అంటే లు బహుపది x⁴ - 16 కి ఇచ్చిన బహుపదికి శూన్యాలు అగును. ఒకవేళ ఇక్కడ 0 రాలేదనుకోండి, శూన్యాలు కావని రాయాలి. 5వ సమస్య, పి ఆఫ్ x ఈజ్ ఈక్వల్ x² - x - 6 అనే బహుపదికి 3 మరియు -2 అనేవి శూన్యాలు అగునో కాదో సరి చూడమంటున్నాం. అంటే సరి చూడండి ఏం లేదు, పి ఆఫ్ 3 కనుక్కోవాలి. ఈ బహుపదిలో పి ఆఫ్ 3 కనుక్కుందాం. 0 వస్తే 3 అనేది శూన్య విలువ అవుతుంది. పి ఆఫ్ -2 కనుక్కుందాం. మొత్తం బహుపది విలువ 0 వచ్చింది అనుకోండి, అది కూడా శూన్య విలువ అవుతుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఫస్ట్ పి ఆఫ్ ఎక్స్ ఇచ్చిన బహుపది రాసుకుందాం. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎప్పుడైనా ఇచ్చిన బహుపది x² - x - 6 ఏది శూన్య విలువ అవుతుందో కాదో చూడమన్నాడు. 3 కాబట్టి ఫస్ట్ పి ఆఫ్ 3 కనుక్కుందాం. ఎక్స్ ప్లస్ లో ఎడమ వైపు 3 తీసుకుంటున్నాను అనుకోండి, కుడివైపు ఎక్కడ ఎక్స్ ఉంటే అక్కడ 3 రాయండి. 3² - 3 - 6 3² అంటే 3 × 3 9 -3 - 6 అంటే 9 0 వచ్చింది. పి ఆఫ్ 3 వాల్యూ ఏమొచ్చింది? 0 వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏం చెక్ చేయాలి? -2 అన్నప్పుడు పి ఆఫ్ -2 కనుక్కుందాం. పి ఆఫ్ -2 ఎడమ వైపు ఎక్స్ ప్లేస్ లో -2 తీసుకుంటే కుడివైపు ఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడ కూడా -2 తీసుకోవాలి. అంటే -2² -half -2 -6 -2² అంటే -2 × -2 -× ప్లస్ 2 2 జా 4 -× ప్లస్ 2 -6 4 + 2 6 -6 ఏమైంది? 0 అయింది. పి ఆఫ్ -2 0 అయింది. దేర్ఫోర్ ఏమని రాయొచ్చు? పి ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ లేదా పి ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ 0 మరియు పి ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు 0 కావున ఏమనొచ్చు? 3, -2లు 3, -2లు అనేవి పి ఆఫ్ ఎక్స్ ఇచ్చిన బహుపది పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² - x - 6 కు శూన్యాలు లేదా శూన్య విలువలు శూన్యాలు అవుతాయి. శూన్యాలు అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ.